Hello, my dear friends. How are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube channel. My name is Prasad. Friends, today in this video session, I'm going to explain one of the important and advanced spoken English concept, must have plus V3. ఫ్రెండ్స్ ఈ మస్ట్ హ్యావ్ ప్లస్ V3ని మనం ఎలాంటి సందర్భంలో ఇచ్చేస్తామంటే పాస్ట్లో అంటే గతంలో ఏదైనా ఒక పని జరిగి ఉండాలి. పాస్ట్లో ఏదైనా ఒక పని జరిగి ఉండాలి అనే ఒక స్ట్రాంగ్ అజంప్షన్ని మనం ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో ఈ మస్ట్ హ్యావ్ ప్లస్ V3 అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని తప్పనిసరిగా గతంలో జరిగి ఉండాలి అని మన యొక్క అజంప్షన్ అంటే మన యొక్క ఊహని మనం ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో ఈ మస్ట్ హ్యావ్ ప్లస్ V3 అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి వీటి యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో హియర్ దిస్ ఇస్ అవర్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ మస్ట్ హ్యావ్ మోడల్ ఆక్సిలరీ అండ్ మెయిన్ వర్బ్ అనేది V3 ఫామ్లో ఉంటుంది. అండ్ ఆబ్జెక్ట్ లాస్ట్లో ఎక్స్ట్రా వర్డ్స్ ఏమైనా ఉంటే రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే పాసివ్ వాయిస్ ఆబ్జెక్ట్ ప్లస్ మస్ట్ హ్యావ్ బీన్. సో ఇక్కడ మస్ట్ హ్యావ్తో పాటు పాసివ్ వాయిస్లో బీన్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ పాసివ్ వాయిస్ కాబట్టి మెయిన్ వర్బ్ అనేది V3 ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా వర్డ్స్ ఏమైనా ఉంటే లాస్ట్లో రాయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 6 ఎగ్జాంపుల్స్ని అయితే నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను, అంటే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ 6 ఎగ్జాంపుల్స్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. అండ్ బిఫోర్ గెటింగ్ టు దీస్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్, ఎవరైతే మన ఈటీచర్ యూట్యూబ్ ఛానల్కి అండ్ నాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫర్దర్గా ఫ్యూచర్లో లాట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ అండ్ యూస్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా ఫ్రీగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. కాబట్టి జస్ట్ నాకు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 1 ఎగ్జాంపుల్ హియర్. అతని దగ్గర ఫోన్ లేదు. అతని దగ్గర ఫోన్ లేదు. అతను దానిని ఇంట్లో మర్చిపోయి ఉండాలి. అతను దాన్ని ఇంట్లో మర్చిపోయి ఉండాలి. అంటే ఇక్కడ మన యొక్క స్ట్రాంగ్ అజంప్షన్ చెప్తున్నాం. ఏమని? అతని దగ్గర ప్రజెంట్ ఫోన్ లేదు. మరి అప్పుడు ఆ ఫోన్ అతను ఎక్కడ పెట్టి ఉండొచ్చు? అతను దానిని ఇంట్లో మర్చిపోయి ఉండాలి. ఇంట్లో మర్చిపోయి ఉండాలి అని చెప్పేసి మన అజంప్షన్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. మరి దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఒకసారి ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. అతని దగ్గర ఫోన్ లేదు అనేది ఒక సిచ్యువేషన్, అతను దాన్ని ఇంట్లో మర్చిపోయి ఉండాలి అనేది సెకండ్ సిచ్యువేషన్. అండ్ ఈ ఫస్ట్ సిచ్యువేషన్ని స్టార్టింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అతని దగ్గర ఫోన్ లేదు. హీ డజంట్ హ్యావ్ ఎ ఫోన్. హీ డజంట్ హ్యావ్ ఎ ఫోన్ అంటే అతని దగ్గర ఫోన్ లేదు. అతను దానిని ఇంట్లో మర్చిపోయి ఉండాలి. హీ మస్ట్ హ్యావ్ ఫర్గాటెన్ ఇన్ హోమ్. హీ మస్ట్ హ్యావ్ ఫర్గాటెన్ ఇన్ హోమ్ అంటే అతను దానిని ఇంట్లో మర్చిపోయి ఉండాలి. సెకండ్ ఎగ్జాంపుల్. విజయ్ అలసిపోయినట్లుగా ఉన్నాడు. విజయ్ అలసిపోయినట్లుగా ఉన్నాడు అంటే ప్రజెంట్ అతను మనం చూస్తూ ఉంటే అతను అలసిపోయినట్లుగా కనిపిస్తున్నాడు లేదా ఉన్నాడు. దానికి రీజన్ ఏంటిది? అతను రాత్రి లేట్గా నిద్రపోయి ఉండాలి. అతను రాత్రి లేట్గా నిద్రపోయి ఉండాలి. సో ఇక్కడ కూడా విజయ్ అలసిపోయినట్లుగా ఉన్నాడు అనేది ఒక సిచ్యువేషన్, అతను రాత్రి లేట్గా నిద్రపోయి ఉండాలి అనేది సెకండ్ సిచ్యువేషన్. అండ్ ఈ ఫస్ట్ సిచ్యువేషన్ మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. విజయ్ అలసిపోయినట్లుగా ఉన్నాడు. విజయ్ సీమ్స్ టు బి టైట్. విజయ్ సీమ్స్ టు బి టైట్ అంటే విజయ్ అలసిపోయినట్లుగా ఉన్నాడు. ఎందుకు? అతను రాత్రి లేట్గా నిద్రపోయి ఉండాలి. హీ మస్ట్ హ్యావ్ స్లెప్ట్ లేట్ ఎట్ నైట్. హీ మస్ట్ హ్యావ్ స్లెప్ట్ లేట్ ఎట్ నైట్ అంటే అతను రాత్రి లేట్గా నిద్రపోయి ఉండాలి. థర్డ్ ఎగ్జాంపుల్. రిపోర్ట్ని బాగా రాశారు. రిపోర్ట్ని బాగా రాశారు. వారు దానిపై బాగా పరిశోధన చేసి ఉండాలి. వారు దానిపై బాగా పరిశోధన చేసి ఉండాలి. సో ఇక్కడ కూడా రిపోర్ట్ని బాగా రాశారు అనేది ఒక సిచ్యువేషన్, వారు దానిపై బాగా పరిశోధన చేసి ఉండాలి అనేది సెకండ్ సిచ్యువేషన్. రిపోర్ట్ని బాగా రాశారు. రిపోర్ట్ ఈస్ రిటర్న్ వెల్. రిపోర్ట్ ఈస్ రిటర్న్ వెల్ అంటే రిపోర్ట్ని బాగా రాశారు. సో ఇక్కడ రిపోర్ట్ ఈజ్ రిటర్న్ వెల్ అని ఎందుకు అంటున్నానంటే రిపోర్ట్ని బాగా రాశారు అని చెప్తున్నాం. అంటే దీన్ని పాసివ్ వాయిస్లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో వారి రిపోర్ట్ని బాగా రాశారంటే దే రోట్ ది రిపోర్ట్ వెల్ అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. బట్ రిపోర్ట్ని బాగా రాశారని చెప్పేసి మనం ప్రజెంట్ చెప్తున్నాం కాబట్టి రిపోర్ట్ ఈజ్ రిటర్న్ వెల్. రిపోర్ట్ ఈజ్ రిటర్న్ వెల్ అంటే రిపోర్ట్ని బాగా రాశారు. వారు దానిపై బాగా పరిశోధన చేసి ఉండాలి. దే మస్ట్ హ్యావ్ రీసెర్చ్డ్ ఆన్ ఇట్ వెల్. దే మస్ట్ హ్యావ్ రీసెర్చ్డ్ ఆన్ ఇట్ వెల్ అంటే వారు దానిపై పరిశోధన బాగా చేసి ఉండాలి. నెక్స్ట్, లైట్స్ ఆఫ్లో ఉన్నాయి. లైట్స్ ఆఫ్లో ఉన్నాయి. పిల్లలు నిద్రపోయి ఉండాలి. పిల్లలు నిద్రపోయి ఉండాలి. సో ఇక్కడ లైట్స్ ఆఫ్లో ఉన్నాయంటే చిల్డ్రన్ వాళ్ళు నిద్రపోయి ఉండాలి అనే స్ట్రాంగ్ అజంప్షన్ చెప్తున్నాం ఇక్కడ. లైట్స్ ఆర్ ఆఫ్. లైట్స్ ఆర్ ఆఫ్. చిల్డ్రన్ మస్ట్ హ్యావ్ స్లెప్ట్. చిల్డ్రన్ మస్ట్ హ్యావ్ స్లెప్ట్ అంటే
లైట్స్ ఆఫ్లో ఉన్నాయి, పిల్లలు నిద్రపోయి ఉంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్, వాతావరణం దృష్ట్యా ప్రోగ్రామ్ని రద్దు చేసి ఉండాలి. వాతావరణం దృష్ట్యా ప్రోగ్రామ్ని రద్దు చేసి ఉండాలి. సో ఇక్కడ కూడా ఈ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఈ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తున్నా చూడండి. వాతావరణం దృష్ట్యా అండ్ ట్రాఫిక్ దృష్ట్యా. సో ఇక్కడ ఇలా దృష్ట్యా అని వచ్చే సందర్భంలో ఒక న్యూ వర్డ్ అయితే ఉంది. సో దీన్ని గివెన్ ద వెదర్, గివెన్ ద వెదర్ అంటే వాతావరణం దృష్ట్యా. ఇక్కడ గివెన్ అంటే ఇవ్వడం అని కాదు, దీన్ని ఒక ఫ్రేజ్ లాగా అంటే ఏదైనా పలానా విషయం దృష్ట్యా అని వచ్చే సందర్భంలో ఈ గివెన్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ వాతావరణం దృష్ట్యా ప్రోగ్రామ్ని రద్దు చేసి ఉండాలి. గివెన్ ద వెదర్ ద ప్రోగ్రామ్ మస్ట్ హ్యావ్ బీన్, ద ప్రోగ్రామ్ మస్ట్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్. సో ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ని రద్దు చేసి ఉండాలి. దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి మనం మస్ట్ హ్యావ్ బీన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. వాతావరణం దృష్ట్యా గివెన్ ద వెదర్ ప్రోగ్రామ్ మస్ట్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్, ప్రోగ్రామ్ని రద్దు చేసి ఉండాలి. నెక్స్ట్ ట్రాఫిక్ దృష్ట్యా వారు మీటింగ్కి ఆలస్యంగా వచ్చి ఉండాలి. ట్రాఫిక్ దృష్ట్యా వాళ్ళ మీటింగ్కి ఆలస్యంగా వచ్చి ఉండాలి. మరి దీని ఇంగ్లీష్లో గివెన్ ద ట్రాఫిక్ దే మస్ట్ హ్యావ్ అరైవ్ టు ద మీటింగ్ లేట్లీ. గివెన్ ద ట్రాఫిక్ దే మస్ట్ హ్యావ్ అరైవ్ టు ద మీటింగ్ లేట్లీ అంటే ట్రాఫిక్ దృష్ట్యా వారు మీటింగ్ ఆలస్యంగా వచ్చి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పనిని చేసి ఉండాలి పాస్ట్లో అనే ఒక స్ట్రాంగ్ అజంప్షన్ ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో మనం ఈ మస్ట్ హ్యావ్ ప్లస్ వీక్లీ అనే మోడల్ ఆన్సర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ ముందు ఎవరైతే మన ఈటీ చార్ట్ రిలేటెడ్ పీడిఎఫ్ని తీసుకోవాలని అనుకుంటున్నారంటే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి పీడిఎఫ్ డీటెయిల్స్ అని మెసేజ్ చేసినట్లయితే ఆ పీడిఎఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, యువర్ 4 ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ ఆర్ హియర్. ఈ ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో అయితే మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.